ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజైతే రాఖీకి మా ఇంట్లో అయితే నేను చేసిన స్వీట్ గోధుమ పిండి హల్వా. చాలా సింపుల్, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనో చూపిస్తాను, రండి చేద్దాం. ఈ రాఖీకి మీరు కూడా చేసుకొని మీ అన్నలకు పెట్టండి. చూడండి ఎంత బాగుందో, నోట్లో వెన్నలా కరిగిపోయే గోధుమ పిండి హల్వా చేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా అయితే స్వీట్కి గోధుమ పిండి స్వీట్కి చూడండి, నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మనం ఎంత పిండి తీసుకుంటామో అంతే షుగర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా స్వీట్ తినే పని అయితే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు, ఒక 2-3 స్పూన్లు ఎక్కువగా తీసుకోవచ్చు. చూడండి, నేను 1/2 కప్పు ఆయిల్, 1/2 కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను. ఇలా 2 కలిపి ఇలా ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఈ 2 వేసుకుంటే బాగుంటుంది. మీరు అచ్చం నూనెతో అయినా చేసుకోవచ్చు, అచ్చం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి ఆయిల్ 2 అయితే ఇలా కలిపి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇందులో కావాల్సింది ఇలాచీ పౌడర్, కొద్దిగా బాదం పప్పుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూపిస్తాను, రండి చేద్దాం. చూడండి, షుగర్ అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇదే కప్తో వాటర్ అయితే పోసుకుంటున్నాను. 2 కప్పులు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 1 కప్పు అయితే వేసేసాను. ఇప్పుడు ఇంకొక కప్పు కూడా వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మరిగించుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను షుగర్ నీళ్ళు ఇక్కడ పెట్టేశాను కదా, ఇది మరిగేలోపు మనమైతే పిండి ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే నెయ్యి ఇందులో వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఉత్త ఆయిల్తోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఏంటంటే ఫ్రీడమ్ ఆయిల్ ఏదన్నా తీసుకోవాలి, స్మెల్ లేని ఆయిల్. స్మెల్ ఉండే ఆయిల్ అయితే పనికిరాదు ఫ్రెండ్స్, స్మెల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది వేడెక్కుతుండేటప్పుడు మనము ఈ గోధుమ పిండిని వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదా, మనకు ఫ్రై అయ్యకుంది కలర్ చేంజ్ అవుతుంది. మనం వేసిన ఆయిల్, నెయ్యి అంతా రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా రిలీజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని, హైలో అయితే అస్సలు పెట్టకూడదు ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని బాగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యకుంది ఇందులో మనం వేసిందంతా రిలీజ్ అవ్వి కొద్దిగా లూజ్ అవుతుంది పిండి. అప్పుడు వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండి పచ్చి స్మెల్ పోయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కూడా మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వస్తే సరిపోతుంది. నేను స్టవ్ అయితే కట్టేసాను, కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫ్రై అయ్యే వరకు ఈ పిండిని బాగా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే బాగా కరిగిపోయింది కదా, చూడండి ఎంత లూజ్ అయిందో. మనం వేసిన నెయ్యి అంతా రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వాటర్ పోసేసుకుందాము. ఈ కలర్ కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ కలర్ వస్తే బ్లాక్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ఇందులో షుగర్ వాటర్ అయితే పోసేసుకుందాం. చూడండి, ఇలాంటి మంచి కలర్ రావాలి, అప్పుడే హల్వా మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ వాటర్ అంతా ఇందులో పోసేసుకుంటున్నాను. అన్నీ ఒకసారి పోయకూడదు ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత కాసేపు అది పోసేసుకున్నాము. ఇప్పుడు బాగా ఇలా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కాస్త చిక్కబడిన తర్వాత ఈ షుగర్ వాటర్ కూడా పోసేద్దాము. చూడండి, ఇప్పుడు కాస్త చిక్కబడింది కదా, ఇప్పుడు ఇది కూడా అన్నీ పోసేద్దాము. బాగా కలిపెట్టేసుకోవాలి. చూడండి, షుగర్ వాటర్ వేయగానే కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో. రండి, ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసుకుందాం, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా కలిసి, నెయ్యి అంతా రిలీజ్ అయ్యే వరకు బాగా అంతా ఇలా కలిపేసుకోవాలి. సిమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. ఇదంతా హైలో అయితే పెట్టకూడదు. మనం షుగర్ ప్లేస్లో బెల్లం అయినా తీసుకోవచ్చు. నేనైతే షుగర్తో చేస్తున్నాను, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. బాగా అయితే అంతా ఇలా కలిపెట్టేసేద్దాం. చూడండి, ఇప్పుడైతే ఈ విధంగా వచ్చిన తర్వాత దించేసుకోవచ్చు. బాగా ఇలా ఉడికిపోయింది అనమాట. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా చుట్టూ అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్.
అయిపోయింది అంతే. చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ స్వీట్ చేయటం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఒక 10 నిమిషాలు కూడా పట్టదు. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే అలా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం బాదం పీసు కానీ ఇంకేదన్నా బాదం పప్పు జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కొన్ని బాదం పప్పులు అయితే ఇలా కట్ చేసుకుని అలా వేసుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్ గోధుమ పిండి హల్వా. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.